తనను భారీ మెజారిటీతో శాసనసభ్యుడిగా గెలిపించి అసెంబ్లీకి పంపడమే గాక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టి రాష్ట్రంలో దేశంలో బలంగా నిలిపిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, దేశంలోనే పిఠాపురాన్ని రోల్ మోడల్ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేయడమే గాక ఆ ప్రాంతంపై తనదైన ముద్ర బలంగా వేస్తున్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రిగా ఉన్న సిహెచ్సిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు పిఠాపురంలోని పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చేయడం, అలాగే నిధులు, అదనపు పోస్టుల మంజూరు చేసి పిఠాపురంలో తనదైన మార్కుతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనను పవన్ ముందుకు తీసుకువచ్చారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు పిఠాపురం మండలంలోని 24 గ్రామాలు, గొల్లప్రోలు మండలంలోని 10 గ్రామాలు, కొత్తపల్లి మండలంలోని 18 గ్రామాలు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ప్లాన్లు, లేఅవుట్లు, ఆమోదం రుసుం, ఇతరత్ర మార్గాల్లో పాడాకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రిగా ఉన్న పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇక్కడ సిహెచ్సి స్థానంలో ఏరియా ఆసుపత్రి ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణం, స్కానింగ్, ల్యాబ్స్ వంటి అత్యాధునిక సదుపాయాల కల్పనకు, ఇతర మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు 38,32 లక్షలు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం తీర్మానం ఇచ్చింది. అదనంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర నిపుణులు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది మొత్తం 66 పోస్టులను మంజూరు చేశారు. పిఠాపురం నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు కూడా అత్యధికంగా రోగులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు సరిపోవడం లేదు. 30 పడకల ఆసుపత్రి అయిన కోవిడ్ సమయంలో దాతల సహకారంతో సమకూర్చిన బెడ్లు, ఇతరత్ర వచ్చిన బెడ్లు కలిపి మరో 30 పడకలు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిన వైద్యులు, సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అదనంగా 2 వైద్యులు, 3 స్టాఫ్ నర్సులు, 1 స్టాఫ్ అటెండర్ను నియమించారు. సిఎస్ఆర్ నిధులతో ఎక్స్రే సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో కొంతవరకు ఇబ్బందులు పరిష్కారం అయ్యాయి. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా మారనున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలకు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్ స్థాయిలో పిఠాపురం ఆసుపత్రిని తీర్చిదిద్దుతానని ఎన్నికల ముందు, తర్వాత ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఆమోదం పొందడంతో ఇక అప్గ్రేడేషన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.